నేనంటే ప్రపంచ తెలంగాణ చేతుల్లో కనుకల్లో చెప్పండి. మీరు అమెరికాలో మీరు ఏమవుతున్నారు వాషింగ్టన్ లో వాషింగ్టన్ డీసీకి ప్రెసిడెంట్ ఏమంటారు చంద్రబాబు చెప్పండి సార్. మీకు ఏది అనిపించట్లేదు అండి నేను మాట్లాడింది? సార్ హలో చెప్పండి సార్. ఏయో టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రజలకి ఏయో టీవీ యాజమాన్యానికి నేను ఫస్ట్ టైం ఏయో టీవీలో వచ్చినటువంటి సందర్భంగా పనిచేసేటువంటి సిబ్బందికి అందరికీ కూడా నా శుభాభినందనలు, నా నమస్కారాలు సార్. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఈ రోజు పార్లమెంట్ లో మా నాయకుడు మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మాటలు మీరు వింటే స్పష్టంగా అర్థమైంటుంది సార్. ఒక ఎంపీ ఒక ఎంత నీతిగా ఎంత చట్టబద్ధతో ఆయన ఎంపీ గారు మాట్లాడారో నువ్వు ఎంపీ గారి మాటలు కానీ మిథున్ రెడ్డి గారి మాటలు వింటే ఈ తెలుగుదేశం నాయకుడు ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఈ క్యాడర్ అంతా కూడా ఏంటంటే అమరావతి అనేటువంటిది ఏంటి, అమరావతి చట్టబద్ధత ఏంటి, అసలు ఏంటనేది అమరావతిని అర్థమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నోసార్లు చాలా సార్లు చెప్పాను సార్. అదేవిధంగా మా నాయకులు ఎంతో గారు చెప్పారు, జగన్మోహన్ గారు చెప్పారు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ఏదైతే అమరావతిలో జరిగేటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం తప్ప గురునాథం గారు చెప్తున్నారు కోదాడు దాటితే తెలుగుదేశం ఇక్కడ మాకు వైసీపీ ఉండదంట. ఈయన వాషింగ్టన్ డీసీకి పోతే ప్రెసిడెంట్ కి చంద్రబాబు కూర్చోబెట్టారు అంటున్నారు. ఆఫ్రికాలో పోతే ఆఫ్రికా ప్రధానమంత్రి అనుకున్నారు చంద్రబాబు నాయుడిని. ఈయన పార్టీ యొక్క తీర్పులు పార్టీ విధానాలు ఏ విధంగా గెలిచారో వీళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఎంత సిగ్గులో అర్థమవుతుంది. కనీసం ఓట్లలో 12.54% ఎక్స్ట్రా ఓట్లు ఇస్తే వీవీప్యాట్లని 10 రోజుల్లో కట్ చేస్తే 45 రోజులు అసలు వీవీప్యాట్లని సిగ్గు తెలవ లేకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడే విధానం ఘోరంగా ఉంది సార్. అమరావతి విషయంకి వస్తే సార్, అమరావతిలో జరిగేటువంటి దోపిడీ ఎంత క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుందో మనం క్లియర్ చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అమరావతిలో ఇప్పుడు 53,000 ఎకరాలు తీసుకున్నారు సార్. 53,000 ఎకరాలు అక్కడ ఇచ్చినటువంటి రైతులకి ఏమి న్యాయం చేశారు? అమరావతి రైతులు అంటే వీళ్ళకి ఒక వర్గం ఒక కోడికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అమరావతి రైతులు, మిగతా ఎవరు కూడా అమరావతి రైతులు కాదు. ఈ తెలుగుదేశం బీతి వాళ్ళే ఈ నాయకుడికి. ఎందుకంటే ఒక వర్గం ఒక కోడికి సంబంధించిన వాళ్ళని ఆయన కూర్చోబెట్టి ఈ అమరావతిలో రైతులు నిర్ణయాలు దీక్ష చేస్తామంటున్నారు. సరే నేను సూర్యుగా ఈ తెలుగుదేశం నేను సూర్యుగా ప్రశ్నిస్తున్నా. చనిపోయినటువంటి రామారావు అమరావతిలో గుండె ఆగి ఆవేదనతో చనిపోయినటువంటి రామారావు ఏ పార్టీ ఏమైనా అమరావతి రైతు కాగా రామారావు గారి ఆవేదన చనిపోయేదాకా చనిపోకుండా సాక్షాత్తు మంత్రి నారాయణ ఆ ఏరియా ఎమ్మెల్యే సాక్షిగా రామారావు గారి ఆవేదన మీరు విన్నారా? ఒకసారి ఏం సమాధానం చెప్తారు? ఒక విధమైనటువంటి దోపిడీ ల్యాండ్ పూలింగ్ అనేది రాజధాని ఉద్యమం ఒక రాజధాని ఉద్యమానికి నన్ను మాట్లాడండి. దోపిడీ అర్థమవుతుంది, దోపిడీ అర్థమవుతుంది బాబు. అమరావతి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా. మా దగ్గర ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. మాకు ల్యాండ్ పూలింగ్ లో మేము ఇచ్చినటువంటి ల్యాండ్ కి కాంపెన్సేషన్ గా ప్లాట్లు ఇస్తామన్నారు. డెవలప్ చేసి మరి ప్లాట్లు ఇస్తామన్నారు. జీవో రిలీజ్ చేశారు 277 అనేటువంటి జీవో. 270 జీవో చదవండి, 277 జీవో చదవండి. 277 జీవోలో 2015లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవో 2018 కల్లా మీరు అమరావతి ఫస్ట్ టైం లో డెవలప్ చేసి అంటే 53,000 ఎకరాలు తీసుకున్నటువంటి ఈ 53,000 ఎకరాలు డెవలప్ చేసి మీ ఫ్లాట్లు డెవలప్ చేసి మీకు రోడ్లు ఇస్తారంటున్నాడు. మరి అది ఇచ్చారా? మరి రైతులకి మీరు చేసింది ఉంది. చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఈ కౌలు 10 సంవత్సరాలు చెప్తే లేదు 10 సంవత్సరాలు తాగదు 15 సంవత్సరాలు అని చెప్పింది జగన్మోహన్ గారు. రైతు కూలీలకి 2,500 చెప్తే చంద్రబాబు 2,500 తాగదు
5,000 చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం సార్, మీరు సచివాలయం తాత్కాలిక సచివాలయం కొట్టారు, తాత్కాలిక సచివాలయంలో మీరు ఎస్టిమేషన్ చేసింది ఎంత రేటు తెలుసా గురునాథన్ గారు? 3,300 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి. అంటే 200 కోట్ల రూపాయలతో ప్రాతిపదికన ప్రోగ్రామ్ డిజైన్ చేశారు 300 కోట్లతో. కానీ అది ముగిసిందంతా గురునాథన్ గారు సమాధానం చెప్పాలి. 19,170 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి ఫైనల్ గా ముగించారు. అంటే 1,150 కోట్లకి ఇది ముగించారు. మీరు చెప్పండి, 200 కోట్లతో స్టార్ట్ చేసినటువంటి 3,300తో స్టార్ట్ చేసినటువంటి స్క్వేర్ ఫీట్ ఈ రోజు కంపెనీ 170 రూపాయలకి స్క్వేర్ ఫీట్ పోయిందంటే దీనికి ఎంత మోసం, ఎంత అవినీతి, ఎంత దోపిడీ, ఎంత నిలువు దోపిడీ జరిగిందో అమరావతి పెద్ద మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, పనులు చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ నేను చెప్తాను సార్, సార్ మీ గవర్నమెంట్ ఉంది కదా, మీరు ఎందుకు 5 ఏళ్ళు బయట పెట్టలేదు? అదే మీరు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. అంతకుముందే జరిగిందని దోపిడీ మీరు అది చెప్పే మీరు అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళలో ఎందుకు మీరు బయట పెట్టలేదు సార్? అదే విధంగా సచివాలయం భవనాన్ని కరోనా స్టార్ట్ చేస్తున్నారు. సచివాలయం భవనానికి వచ్చి సచివాలయం భవనానికి వచ్చి చేస్తుంటే అదే హైకోర్టు భవనాన్ని కౌంటర్ రాసుకున్నారు. కన్స్ట్రక్షన్ చేసినా సరే సచివాలయం ఇచ్చారంటే మీ ఎంపీని పెట్టి దోచేశారు, దాచేసుకున్నారు అక్కడంతా కూడా. మనుషులను కొట్టి హింసించి మహిళల్ని గందరగోళం చేసి చాలా మీరు దురాగతాలు చేశారు. క్రాస్ టాక్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రపంచం కొట్టిందంటే ఇంకా లెక్కలు చెప్తారు. పేదాలు లెక్కల గురించి మాట్లాడి వినేవాళ్ళు ఎవరు ఉంటారా? వినేవాళ్ళు ఎవరు ఉంటారా? వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? గురునాథ్ గారు ఆయన చెప్పాల్సింది చెప్పనివ్వండి, తర్వాత మీరు క్రాస్ టాక్ చేయండి. ముందే క్రాస్ టాక్ చేస్తే ఆయన ఏం చెప్పాలనుకున్నది ఆయన తెలియదు కదా మనకి. చెప్పండి సార్. ఓకే చెప్పండి సార్. మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది సార్. మధుసూదన్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది.